బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. నల్గొండ పోలీసులు ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది. 2 రోజుల క్రితం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో స్థానిక బీజేపీ నేతలు శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రలో చీకోటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. నల్గొండ పోలీసులు ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది. 2 రోజుల క్రితం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో స్థానిక బీజేపీ నేతలు శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రలో చీకోటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి మా ప్రతినిధి చందు మరింత సమాచారం అందిస్తారు. చందు, చెప్పండి. శ్రీనివాస్ అయితే బీజేపీ పార్టీ నాయకుడు. ఇతను గతంలో కూడా హిందువుల జోలికి వస్తే మాత్రం నేను ఊరుకుండేది లేదని చాలా సార్లు హెచ్చరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాక్యాలతో హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల గతంలో కూడా కేసులు నమోదైనా అదే కోణంలో కూడా ఇప్పుడు శ్రీరామనవమి రోజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఆ కోణంతోనే ఇప్పుడు చీకోటి శ్రీనివాస్ పై ఏది 196, 299, 192 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేసిండ్రు నల్గొండ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీసులు. ఇతనికి నోటీసులు ఇచ్చి ఇచ్చిన తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని చెప్పి పోలీసులు చెప్పినట్టు అయితే తెలుస్తుంది. ఈయన హిందూపై ఘాటైన వ్యాఖ్యలు అప్పుడప్పుడు చేస్తుంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే మొదటగా ఖండిస్తుంటుంటాడు. ఇతనికి గోవాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ నుంచి గోవా వ్యాపారాల నుంచి హైదరాబాద్ లో ఒక కేసు ఇతనిపై నమోదు కావడంతో అప్పుడు వెలుగులోకి వచ్చిన చీకోటి శ్రీనివాస్ కంటిన్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు హిందూ తత్వాలపై కానీ పలు వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చేస్తున్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసులు పెడుతూనే ఉన్నారు. ఈ కోణంలో ఇప్పుడు కూడా మళ్ళా నల్గొండ పోలీస్ స్టేషన్లో అయితే ఇప్పుడు ఇతనిపై కేసు అయితే నమోదైంది. థ్యాంక్ యూ చందు.